అస్సలు అనుకోలేదు మా తమ్ముడు మాకు ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇస్తాడని చెప్పేసి. సండే కదా ఇక ఫోన్ అయితే చేసి బయటికి వెళ్దామన్నాడు. ఎక్కడికి అని అడిగితే మాత్రం అస్సలు చెప్పలేదు. తీసుకెళ్ళింది ఎగ్జిబిషన్కి. మేమైతే నిజంగా చాలా షాక్ అయ్యాము. మా పిల్లలు మాత్రం ఎప్పటి నుంచో అడుగుతున్నారు వెళ్దామా. నేను ఒకదాన్ని అయితే తీసుకెళ్ళడం నాకు అసలు ఇష్టం ఉండదు, వెళ్ళలేదు. ఇక మేమైతే అందరం కలిసి అయితే వెళ్ళాము. బయటకు తీసుకెళ్తే పిల్లల్ని మనం ఆపలేం కదా. వెళ్ళగానైతే అది కొనిపించు ఇది కొనిపించు అని అడుగుతున్నారు. ఇక నేనైతే మాత్రం వెళ్ళేటప్పుడు కొనిస్తానని చెప్పాను. ఒక గంట సేపు అయితే మాత్రం మొత్తం తిరిగాము. ఆ తర్వాత అయితే మాత్రం మేము ఎగ్జిబిషన్లో స్పెషల్ అప్పడం అనేది తీసుకున్నాము. దీని కాస్ట్ వచ్చేసి 60 రూపాయలు తీసుకున్నారు. కొంచెం ఉప్పు కారం అయితే వేశారు. నాకు అంత టేస్ట్ అయితే ఏమనిపించలేదు, నార్మల్ అప్పడం లానే అనిపించింది, కాకపోతే బిగ్ సైజ్గా ఉంది. ఆ తర్వాత అయితే దహి పూరి తీసుకున్నాం. ఇదైతే మాత్రం చాలా టేస్ట్ అయితే నాకు బాగా నచ్చింది, కూల్గా అనిపించింది. ఆ తర్వాత అయితే మాత్రం ఆలుతో ఇది ఒక రెసిపీ చేశారు, అదైతే తీసుకున్నాను. దీని పేరేంటో నాకైతే తెలియదు. దీనికన్నా బింగో ప్యాకెటే బాగుండేది అనిపించింది. మైనీస్ వేశారు. ఇక నేనైతే మాత్రం ఆ మైనీసే తిన్నాను. అప్పటికే పొట్ట అయితే ఫుల్ అయిపోయింది. ఇంకైతే ఏమీ తినలేకపోయాము. ఇక అలా కొంచెం సేపు షాపింగ్ చేసి వద్దామని చెప్పి అయితే వెళ్ళాము. ఇక వెళ్ళేసరికి నాకైతే ఇయర్ రింగ్స్, దండలు, గాజులు అయితే చాలా బాగా నచ్చాయి. అక్కడి నుంచి అయితే నాకు అసలు రావాలనిపించలేదు. నేను కొనలేదు, పెట్టలేదు, కానీ చూస్తూ ఉన్నాను అనమాట. టైంపాస్ చేసేసాను. ఇక నాకైతే బ్లాక్ కలర్ బ్యాంగిల్స్ బాగా నచ్చాయి. సింగిల్ ఒక్కొక్కటి. నాకు బ్లాక్ శారీ ఉంది, దాని మీద కానీ చూసాను, కానీ కొంచెం పెద్ద సైజ్ అయ్యేటప్పటికి మాత్రం నేను వాటిని వదిలేసేసాను. కానీ గాజులు మాత్రం చూడడానికి మాత్రం కళ్ళు చెదిరిపోతున్నాయి, అంత బాగున్నాయి. ఇవన్నీ బయట కన్నా కొంచెం రేట్ ఎక్కువే ఉన్నాయి. ఎగ్జిబిషన్ కదా, ఇక ఫిక్స్డ్ రేట్ అయితే పెట్టేసారు. ఇక మనం అడిగే అవకాశం కూడా లేదు. ఇక నేనైతే మాత్రం ఏమీ తీసుకోలేదు, అలా సైలెంట్గా అయితే ఉండిపోయాను. నాకైతే ఎగ్జిబిషన్ చూసిన తర్వాత తిరణాలు చూసినట్టే ఉంది. ఎందుకంటే తిరణాల్లో ఏమేమి ఉంటాయో సేమ్ ఇక్కడ కూడా ఇవే ఉన్నాయి. ఇక తర్వాత అయితే మాత్రం ఇక మేము ఎలా ఎంజాయ్ చేసామనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఖచ్చితంగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే కొట్టట్లేదు. దసరా వీడియోస్ కింద లింక్ ఇస్తాను, ఖచ్చితంగా చూడండి.